two friends meet after a long time. హే రవి, ఎలా ఉన్నావురా? చూసి చాలా రోజులైంది. హే, నేను సూపర్ బ్రో. నువ్వెలా ఉన్నావు? ఏంటి సంగతులు? ఏంట్రా, 32 ఏళ్ళైనా ఇంకా పెళ్లి చేసుకోవట్లేదంట? చాలా వింటున్నాను నీ గురించి. ఏంటి, ఎందుకు, ఏమైంది? ఏంట్రా నవ్వుతున్నావు? చెప్పు, ఏమైంది? ఏం చేయను బ్రో, చాలామంది అమ్మాయిలు నచ్చుతున్నారు, కానీ ఇంటికి తీసుకొని వచ్చి ఫైనల్ చేద్దాం అనుకుంటే అమ్మకు మాత్రం నచ్చట్లేదు బ్రో. అవునా? ఎందుకు ఎందుకు అమ్మకు నచ్చట్లేదు? తెలీదురా రాజా, నాకు తెలీదు ఎందుకు నచ్చట్లేదు. ఏదో ఒక రీజన్తో అది రిజెక్ట్ అవుతుంది. అవునా? సరే, నేను ఒకటి చెప్తానురా. ఈసారి నువ్వు ఆ అమ్మాయిని చూసేటప్పుడు అచ్చం అమ్మలా ఉన్న అమ్మాయిని చూసి ఇంటికి తీసుకెళ్ళు. అప్పుడు ఆ అమ్మాయి ఎలా రిజెక్ట్ చేస్తుంది? బహుశా అమ్మకు బాగా నచ్చొచ్చు కదా. ఏమంటావు? మంచి ఐడియానేరా. ఓకేరా, ఈసారి నువ్వు చెప్పినట్టే చేస్తాను. అచ్చం అమ్మలా ఉండే అమ్మాయిని తీసుకెళ్ళి అమ్మకు చూపిస్తానురా. ఓకేరా, మరి ఉంటాను. గుడ్ న్యూస్తో మళ్ళీ కలుద్దాం. ఓకే బ్రో, బాయ్, థ్యాంక్ యూ. A few months later. హే, వాట్సాప్ బ్రో? హాయ్ బ్రో, వాట్సాప్, చెప్పు. ఏంట్రా, ఏ కాల్ రాలేదు అండ్ మళ్ళీ ఒక్కడవే కనిపిస్తున్నావు? ఇంకా ఏం అవ్వలేదా? సెట్ కాలేదా? లేదురా, ఇంకా సెట్ అవ్వలేదు. చెప్పాను కదరా, అమ్మలాంటి అమ్మాయినే వెతుక్కుని అమ్మకు చూపించు, అప్పుడు నచ్చుతుంది అమ్మకు అని. అమ్మాయి దొరకలేదా? దొరికిందిరా రాజా, అచ్చం అమ్మలాంటి అమ్మాయే దొరికింది. ఇంటికి తీసుకెళ్ళాను, అమ్మకు కూడా నచ్చిందిరా. మరి ఇంకేంటి ప్రాబ్లం? అచ్చం అమ్మలాంటి అమ్మాయిరా, అందుకే ఈసారి నాన్నకు నచ్చలేదు. Thank you for watching. Please do like and subscribe.